ఆదివాసీ పెద్దలకు, రాయ్ సెంటర్ వ్యవస్థ, పటేల్ వ్యవస్థ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మడవి దత్తు, ఆదివాసీ నిరుద్యోగ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఈ మధ్య కాలంలో ఈ రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ చాలా చూస్తూ ఉన్నాం. నిజంగా అవి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. మరి ఆ యాక్సిడెంట్లలో మన ఆదివాసీ యువత అనేదే 90% ఉంది. మరి మన యువత ఎందుకు ఈ ముందు జాగ్రత్తలు, ఎందుకు హెల్మెట్ లాంటివి ధరించకుండా ఎందుకు ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావడం లేదు. మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క కుటుంబాలని, మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి మీ యొక్క ఫ్యామిలీస్ని మీరెందుకు చూసుకోవడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రతి ఒక్కరూ జర్నీ చేసుకోవాలి. అది ఖచ్చితంగా అది మీ యొక్క వ్యక్తిగత పనులు కానివ్వండి, బయట పోవడం కానివ్వండి, ఎక్కడైనా కానీ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మీరు చూసుకున్నటువంటి సేఫ్టీ ఏంటిది? హెల్మెట్ వేస్తున్నారా లేదా? జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా లేదా? మనము గంట లేట్ పోతే అక్కడ పోయేది ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా మనము హెల్మెట్ అనేది ధరించుకోవాలి. హెల్మెట్ ధరిస్తేనే ఏ ప్రాబ్లం జరిగినా, ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా ఖచ్చితంగా మనిషి బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ పడ్డా, రోడ్డు మీద పడ్డా, బండల మీద పడ్డా, తలకు గాయమైతే మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. అదే మనం హెల్మెట్ వేసుకున్నాం అనుకో, కింద మనకు ఎక్కడ ఇంజ్యూర్ అయినా కూడా మనం ఆపరేషన్ చేసి బతకవచ్చు. కానీ తలకు వెంటనే గాయమైతే మాత్రం బతకడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఆదివాసీ యువతకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆదివాసీ సమాజం అనేదే వెనుకబాటుతనానికి గురైనటువంటి సమాజం. మన దగ్గర ఖర్చులకు డబ్బులుండవు. పెద్ద యాక్సిడెంట్ అయితే పెద్ద హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ మందు, పానీయాలు ఇలాంటివి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాన్సన్ట్రేషన్ అనేది డ్రింక్లో ఉన్నటువంటి ఏదైతే అది ఉంటుందో నష, ఆ నష వల్ల మీకు ఎక్కడ డ్రైవింగ్ చేస్తున్నాం అనేది కూడా మీకు అర్థం కాదు. కాబట్టి మీరు దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డ్రైవింగ్ టైంలో డ్రింక్ చేయకండి. యువతకు ముఖ్యంగా చదువుల ముందుకు ఉండాలి. మనం చదివే టైంలో మనం ఆటలు ఆడుకుంటూ ఉన్నాం, చదివే టైంలో మనము క్రికెట్ అంటున్నాం, చదివే టైంలో మనం ఫుట్బాల్, వాలీబాల్, ఆ ఆట ఈ ఆట అని మొత్తం మన చదువుకున్నటువంటి ఏదైతే ఈ టైం ఉందో ఈ టైంని మనం వ్యర్థం చేస్తూ ఉన్నాం. ఉన్నదే మనకు 2-3 నెలలు. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఉన్నది 2-3 మంత్స్ ఉంది. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి. మరి దగ్గర వచ్చినటువంటి ఈ ఫైనల్ ఎగ్జామ్ టైంలో ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ మనకు దగ్గర వచ్చినటువంటి ఈ టైంలో మనం ఇట్లా ఆడుకోవడం, క్రికెట్లు కానీ, వాలీబాల్ కానీ ఇలాంటివి చేస్తే మన చదువుకు నష్టం అవుతుంది. కాబట్టి దయచేసి ఆదివాసీ యువత అనేవాళ్ళు చదువుపైన ధ్యాస పెట్టండి, చదువుపై ఇంట్రెస్ట్ పెట్టండి. ఏ పని అయినా చేయాలంటే మనకు చదువు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ చదువు ఉంటే ఏదైనా మనం సాధించగలం. మనకు ఉద్యోగాలు రావు అంటున్నాం. ఎట్లా వస్తాయి? చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి. డిఎడ్ చేస్తే సరిపోదు, టెట్ క్వాలిఫై అయితేనే నీకు జాబ్ వస్తుంది. నేను డిఎడ్ పాస్ అయినా కదా, నాకు జాబ్ ఎక్కడ, ఎవరు నా జాబ్ని వేరే వాళ్ళు కొట్టుకుంటున్నారంటే కొట్టుకోరు. నువ్వు టెట్ పాస్ అయితే నువ్వు ఫైట్ చేసి నీ జాబ్ నువ్వు తీసుకోవచ్చు. అది ఎందుకు ఆలోచిస్తలేవు? కాబట్టి నేను ఆదివాసీ యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు చదువు పైన ధ్యాస పెట్టండి. చెడు వ్యసనాలు, తంబాకు, గుట్కా, డ్రింక్ చేయడం, చెడు పనులు చేయడం ఇలాంటివి మానేసి మంచి దారిలో నడుస్తారని, ముఖ్యంగా రోడ్డు పైన డ్రైవింగ్ టైంలో జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే హోప్ తోటి అందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ధన్యవాదాలు.